ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కోరెళ్ల విజయగౌరి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం గారు, ఏ విధంగా సాగుతుంది మీ ప్రచారమే? ఈ ప్రెజెంట్ ఇప్పుడు చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈ రోజైతే ప్రచారం జరిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ విధంగా జరుగుతుంది ఏంటి ఇదంతా? ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు మరి మొత్తం ఉత్తరాంధ్రలోనే మంచి ప్రచారం, పీడీఎఫ్ అభ్యర్థి ఈ ప్రాంతం నుంచి గెలవాలనేటటువంటి పట్టుదలతో కార్యకర్తలు, నాయకులు, టీచర్లు అందరూ కూడా మంచి ప్రచారాన్ని చేస్తున్నారు. ఎందుకోసం అంటే విద్యారంగాన్ని రక్షించుకోవాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో మరి అందరూ పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. ప్రచారం కూడా మాకు అనుకూలంగా బాగా జరుగుతుంది అని చెప్పి నా భావన. అంటే ఈరోజు మీరు చూసుకుంటే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొట్టమొదటిసారి మహిళగా ఏ విధంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు? ఈరోజు చూసుకుంటే ఇంతవరకు కూడా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా అయితే మరి ఇంతవరకు మహిళ అయితే ఎవరూ లేరు. మొట్టమొదటిసారిగా పీడీఎఫ్ తరపున అయితే మీరైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూడాలి? పీడీఎఫ్ ఫ్రంట్ ఒక విస్తృతమైనటువంటి అవగాహనతోనే మహిళా డెలిగేట్ను ఉత్తరాంధ్ర నుంచి పెట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా మహిళా డెలిగేట్ అని కాదు, మొత్తం విద్యారంగంలో నా 34 ఏళ్ల సర్వీస్లో టీచర్స్ మూమెంట్ కోసమే మొత్తం పనిచేశాను. అదొక్కటే కాకుండా ఈరోజు విద్యారంగంలో మహిళల శాతం 47%గా పనిచేస్తున్నారు. కనుక అటువంటి సందర్భంలో మహిళా డెలిగేట్కి అవకాశం ఇచ్చి మరింత విస్తృతంగా పీడీఎఫ్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మరి మహిళగా నాకు అవకాశం అనేటటువంటిది ఇచ్చారు అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు విద్యారంగంలో ఉండేటటువంటి పరిస్థితుల్లో మహిళలు వాళ్ళు పెరిగేటటువంటి సంఖ్య, అలాగే వాళ్ళు ఎదుర్కొనేటటువంటి అనేక రకాల సమస్యలు, వర్గ సమస్యలు, వృత్తి సమస్యలు, సామాజిక సమస్యలు, ఈ రకమైనటువంటి సమస్యల మీద కూడా ఒక మంచి క్యాంపెయిన్ చేసేదానికి అవకాశం వచ్చింది అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. అంటే ప్రధానంగా చూసుకుంటే ఒక మహిళగా ఉండి దాంతోపాటు మొన్నటి వరకు కూడా మీరు ఒక హెచ్ఎంగా పనిచేశారు. 6 సంవత్సరాల సర్వీస్ అయితే ఉంది. సర్వీస్ని విడిచిపెట్టి ఈరోజు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రావడానికి కారణాలు ఏంటి? ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉత్తరాంధ్ర నుంచి ఈ ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి విద్యారంగ రక్షణ కానీ, లేదా ఉపాధ్యాయులు, లెక్చరర్లు, అలాగే ఆచార్యులు, కాంట్రాక్టు లెక్చరర్స్, టీచర్లు అందరూ ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద ఒక మంచి అవగాహనతో పనిచేసేటటువంటి పరిస్థితి ఉంది గనక మరి ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలనేటటువంటి లక్ష్యంతోనే పీడీఎఫ్ నన్ను అభ్యర్థిగా పెట్టడం అనేటటువంటిది జరిగింది. అంటే మీరు ఎమ్మెల్సీకి గెలిచాక ఉపాధ్యాయులకు మొట్టమొదటిసారిగా చేయవలసినటువంటి ప్రణాళిక ఏమైనా వేసుకున్నారా? ఎటువంటి భరోసా ఇచ్చుకొని వెళ్తారా వాళ్ళకి? ఖచ్చితమైనటువంటి ప్రణాళికతోనే మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా 6 అంశాలని ఎన్నుకొని ఈరోజు ఎన్నికల బరిలో దిగడం అనేటటువంటి జరిగింది. ఒకటి, విద్యారంగాన్ని నష్టం కలిగించేటటువంటి రిఫార్మ్స్ అన్నింటినీ అడ్డుకోవాలనేటటువంటిది మొదటి అంశం. రెండో అంశం, ఈరోజు ఆడపిల్లలు చదువుకునేటటువంటి కేజీబీవి విద్యా సంస్థలని పటిష్టపరిచినటువంటి క్రమంలో ఆ విద్యా సంస్థల్లో పనిచేసే కేజీబీవి టీచర్లందరికీ కూడా మినిమం టైం స్కేల్ సాధన కోసం మరింత గట్టిగా పనిచేయాలనేటటువంటి అంశం మరొకటి. అలాగే ఈరోజు అన్ని కాలేజీల్లో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ జీవో నెంబర్ యాక్ట్ ప్రకారం 114 జీవోని తీసుకొచ్చి ఆ జీవో క్రమబద్ధీకరణ కోసం నోచుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కనుక 114 జీవోని అమలు చేయించేదానికి కూడా ఒక కృషి గట్టిగా చేసేదానికి మరొక అంశంగా మేము ఎన్నుకున్నాం. మరొకటి ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి విద్యారంగంలో 117 జీవోను రద్దు చేస్తున్నామన్నట్టు ప్రకటించి ఈ ప్రభుత్వం మరికొన్ని ప్రత్యామ్నాయ అంశాలను తీసుకొచ్చింది. ఆ అంశాలను కానీ అమలు చేస్తే రేపు జూన్లో జరగబోయేటటువంటి నష్టం ఏమంటే టీచర్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది, విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఈ క్రమంలో డిఎస్సి పోస్టులు కూడా తగ్గేటటువంటి ప్రమాదం ఉంది. కనుక అటు అపాయింట్మెంట్స్ వైపు, ఇటు ప్రమోషన్ ఛానల్ వైపు కూడా మా కృషి గట్టిగా చేస్తాం. ఆ రిఫార్మ్స్ని అడ్డుకునేదానికి ఒక ప్రయత్నం సీరియస్గా చేస్తాం అనేటటువంటి అంశాలతో ముందుకెళ్తున్నాం అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే ప్రధాన ఇంకో విషయం, ప్రధాన చూసుకుంటే మీకు ఉన్నటువంటి ప్రత్యర్థులు ఇద్దరు కూడా గతంలో ఎమ్మెల్సీగా చేసినటువంటి వ్యక్తులే. అతను గాదే శ్రీనివాసరావు కావచ్చు, అలాగే పాకపాటి రఘువర్మ గారు కావచ్చు, ఇద్దరు కూడా సీనియర్ నేతలుగా ఉన్నారు. వాళ్ళతో మీరు కొత్తగా ఇప్పుడు చూసుకుంటే ఈ బరిలో ఉన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? వాళ్ళతో సీనియర్లతో మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు ఏంటి ఇదంతా? ఇప్పుడు గత 6 ఏళ్లుగా మన విద్యారంగంలో వచ్చేటటువంటి అనేక రకాల నష్టదాయకమైనటువంటి అంశాలని
మండలిలో సరైనటువంటి ప్రజెంటేషన్ చేయలేదనేటటువంటిదే నా భావన. ఒక్క విద్యారంగమే కాదు, ఉపాధ్యాయులు, లెక్చరర్సు, అలాగే ప్రొఫెసర్సు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ వీళ్ళందరూ ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం లేదనేదే నా భావన కాదు, ఈరోజు ఓటర్లందరి యొక్క భావన. కాబట్టి ఓటర్లందరూ కూడా నేను ప్రచారానికి వెళ్ళేటప్పుడు మా 114 జీవో సంగతి ఏమిటి అని అడుగుతున్నారు. అలాగే ఎంటీఎస్ విధానం గురించి అడుగుతున్నారు. అలాగే విద్యారంగంలో వచ్చే రిఫార్మ్సే కానీ అమలు జరిగితే అసలు విద్యా సంస్థలకే నష్టం జరగబోతుంది కదా. కాబట్టి ఇటువంటి అంశాలను గతంలో ఎవరు చర్చించలేదు. మీరు ఆ ఎన్నికల ఎజెండాతో మా ముందుకు వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఓటర్లు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా చూసాం కదా, ఒకటే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థను అయితే మాత్రం ప్రక్షాళన చేయాలి, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవోలు కూడా అయితే మాత్రం అస్తవ్యస్తంగా అయితే ఉన్నాయి, దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించితే నా వంతుగా నేనైతే కృషి చేస్తానని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రజెంట్ ఉన్నటువంటి టీచర్స్ పట్ల అయితే మాత్రం ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని జీవోలు అయితే మాత్రం అంత విరుద్ధంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏవి కూడా చిత్తశుద్ధితో పనిచేయట్లేదని కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రస్తుతానికి చూసుకుంటే ఉన్నటువంటి ఏదైతే సీనియర్ నేతలతో ఈరోజు ప్రజెంట్ పాకలపేట రఘువరం కావచ్చు, అలాగే ప్రజెంట్ ఉన్నటువంటి శ్రీనివాసరావు ఇద్దరితో పాటు నేనైతే కొత్తగా ఉన్నప్పుడు కానీ సరే ఖచ్చితంగా నేను ప్రజల్లోకి వెళ్తే గెలుస్తున్నాను కూడా మరొక మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇచ్చినటువంటి మాటనైతే ఖచ్చితంగా పెడసవును పెట్టకుండా ఖచ్చితంగా చేసి తీరుతున్నాను కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.